పడవ ఎటు అంటే అటు ఊగుతూ ఉంది. సరే ఈత కట్టుకొని వెళ్దామా అని అంటే దరి ఇంకా చాలా దూరంగా ఉంది, బ్రతుకుతామో లేదో అన్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో యేసయ్య అయితే వారి యొద్దకు నడిచి వచ్చాడు, కానీ ఆ భయములో ఆ తొందరలో యేసయ్యే అని చెప్పి వారు గుర్తించలేకపోయారు. ఇన్ని దినాలు మేము ఎవరితో నడిచామో, ఇన్ని దినాలు నేను ఎవరి మాటలు విన్నానో, ఆయననే నేను ఎదుర్కొంటున్న ఈ యొక్క కష్ట సమయంలో గుర్తించలేకపోయాను. నిజమే కదా, మనం కూడా ఎన్నో మార్లు మనం ఎదుర్కొంటున్న పరీక్షలలో పరీక్ష, ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క పరిస్థితి అనేది భయంకరంగా ఉన్నప్పుడు, పెద్దదిగా ఉన్నప్పుడు, కఠినముగా ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. దేవుడు నా సమస్య కంటే పెద్ద వ్యక్తి, నా సమస్య ఎంత పెద్దదో అంతకంటే గొప్పవాడు నా యొక్క దేవుడు. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను బయట వేస్తాడు అన్న ఆ యొక్క విశ్వాసాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ఆ యొక్క సమస్య మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం.